హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే బియ్యం వడియాలను అయితే చేసుకోబోతున్నాం. లాస్ట్ టైం వీడియోలో అయితే మనమైతే బియ్యం అప్పడాలను అయితే చేసుకున్నాం కదా. ఈరోజు అయితే బియ్యం వడియాలను అయితే చేసుకోబోతున్నాం. అంటే ఈ వేసవి కదా, వేసవిలో ఏ ఎండబెట్టినా కానీ చాలా త్వరగా ఎండిపోతున్నాయి. అందుకనే మరి ఇక లేట్ చేయకూడదే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ ఒక 3 కేజీల బియ్యాన్ని అయితే తీసుకొనేసేసి వాటర్ పోసేసేసి కడగడానికి అయితే రెడీగా పెట్టేశాను. అలాగే ఇక్కడైతే కట్టెల పొయ్యి పైన అయితే గిన్నె పెట్టేసేసి అందులోని ఎసరు పోసుకున్నాను. 3 కేజీలకు సరిపోను. ఇక ఎసరకాయలు మనం అయితే ఈ బియ్యాన్ని అయితే కడుగుదాం. ఈ బియ్యాన్ని అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 3-4 టైమ్స్ అయితే బాగా ఫ్రెష్గా అయితే కడిగేసేయండి. ఇక్కడైతే నేనైతే మొత్తం అయితే రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే బాగా శుభ్రంగా కడుగుకుందాం. ఇక్కడ బియ్యాన్ని అయితే నేనైతే ఒక 2-3 సార్లు అయితే బాగానైతే కడిగి అయితే పెట్టుకున్నాను. ఎసరు అయితే కాస్త మసిలింది. ఇప్పుడైతే ఇందులోనే నేనైతే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ అయితే వంట సోడా అయితే వేస్తున్నాను. వేసేసేసి బాగా ఎసరు మసిలినప్పుడు మనం బియ్యం వేసుకునేసి మెత్తగానైతే ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే ఎసరు అయితే మసిలింది. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేస్తే సరిపోతుంది మనకైతే. బియ్యం మొత్తం వేసిన తర్వాత రుచికి సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొని అయితే మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. కిందంగా మంట పెట్టేసేసి మీరైతే బియ్యాన్ని అయితే కిందిది పైకి, పైది కిందికి మధ్యలో కలుపుకుంటూ మెత్తగానైతే ఉడకబెట్టుకోవాలి. మనకు చాలా చాలా మెత్తగానైతే చేసుకోవాలి వడియాలకైతే. చూశారు కదా, మనకైతే అన్నం అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి. ఇంత మెత్తగా ఉడకాలి. ఇప్పుడైతే దీని అయితే పక్కకు దించేసేసి చల్లారబెడదాం. చల్లారబెట్టిన తర్వాత మనమైతే వడియాలను అయితే ఒత్తుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడైతే మనమైతే ఉడకబెట్టిన అన్నం అయితే బాగానైతే చల్లారింది. ఇప్పుడైతే దీని అయితే కాస్త ఏందనంటే ఇలా 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 అనేసేసి బాగా పిసికేసేసి మనం గారెలు చేసుకునే గిద్దలు ఉంటాయి కదా, ఆ గిద్దలలోనైతే పెట్టుకొనేసి వడియాలు ఒత్తుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇలా గిద్దలలో పెట్టేసేసి మీకు కావాల్సిన షేప్లోనైతే వడియాలను అయితే ఒత్తేసుకోవడమే. మీకు ఎలా కావాలంటే అలా ఒత్తుకోవచ్చు. రౌండ్గా కానీ, మన చక్రాల్లాగా కానీ, లేదంటే మామూలుగా స్ట్రైట్గా కానీ ఎలానైనా చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఎలాగో ఎండిన తర్వాత మొత్తం ఎలాగో మళ్ళీ అన్నీ విడుచుకునేది అనేసి అలా స్ట్రైట్గా, అలా రౌండ్గా అలా అలా ఒత్తేస్తున్నాను. కావాలనుకుంటే మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లోనైతే చేసుకోవచ్చు. ఈ విధంగానే మనమైతే మొత్తం మిగతా ఇవన్నీ అయితే ఒత్తుకుందాం వడియాలని. చూసారు కదా, ఇక్కడైతే నాకైతే వడియాలు అయితే ఒత్తేదైతే మొత్తం అయితే అయిపోయింది. నాకు మొత్తం అయితే నేను 3 కేజీల బియ్యాన్ని అయితే మొత్తం మెత్తగా ఉడకబెట్టేసేసి వడియాలు అయితే ఒత్తేసాను. ఒక షేప్ అనేది ఏం లేదు, మామూలుగా ఎలాగో మనం తర్వాత అన్నీ విరిచేసాం కాబట్టి అలా 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 నాకు నచ్చినట్టుగా ఒత్తేసాను. 2 మంచాల పైన అయితే ఒత్తేసాను. ఇదొక మంచం, ఇదొక మంచం. ఆల్మోస్ట్ అయితే ఈ మంచం అయితే సగం అయితే ఆరిపోయినాయి. చూద్దాం మరి ఎంతో సమయంలోనే ఎంతో ఈ వడియాలు అనేది. నాకు అప్పడాలు ఎండనీకైతే ఒక 3 గంటలు అయితే పట్టింది నాకు. మరి ఈ వడియాలు ఎండనీకైతే ఎంత సమయం పడుతుంది అనేది చూద్దాం. మరి ఇక్కడ సాయంత్రం 4 అయితే అవుతుంది. వడియాలు అయితే ఇంకా ఎండాలి. బాగానైతే ఎండలేదు. మళ్ళీ రేపైతే ఎండబెట్టేసేసి మిగతా వీడియో అయితే చేద్దాం. చూశారు కదా, మాకైతే వడియాలు అయితే చాలా చాలా బాగా ఎండేసినాయి. చూశారు కదా, ఇప్పుడైతే వీటిలోనైతే కొంచెం తీసుకొనేసి మనం ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుందాం. ఎలా వస్తాయి చూద్దాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి కాస్త వడియాలు వేపుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే పోసేయండి. ఆయిల్ వేడకగానే ఆయిల్లో సరిపడానైతే కొంచెం అలా కొన్ని అయితే వేసేయండి. మరి ఎక్కువ కాకుండా వేసేసేసి ఆయిల్లోనే అలా 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 అనేసేయండి. వచ్చేస్తాయి. చూసారు కదా, మనకైతే వడియాలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ ఎండలకైతే చాలా చాలా త్వరగా ఎండేస్తున్నాయి వడియాలు అయితే, అప్పడాలు కానీ వడియాలు కానీ. చూశారు కదా, వడియాలు వేపుకునేది అయితే అయిపోయింది. నేనైతే ఈ రోజుకి సరిపడానైతే వడియాలు అయితే వేపుకున్నాను మా అందరికీ. చాలా చాలా ఈజీ రెసిపీ. మనమైతే అలా బియ్యాన్ని ఉడకబెట్టేసేసి గబా గిద్దలలో వేసేసేసి ఒత్తుకోవడమే. కాకపోతే ఎండడానికి కాస్త టైం తీసుకుంటుంది.
కానీ ఎండిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే మాత్రం చాలా చాలా రుచిగా ఉంటాయి. మనకు పప్పుచారులోకి నలుచుకొని తినడానికి కానీ, కొద్దిగా ఉప్పు కారం వేసి చేస్తే మనకైతే స్టఫ్లోకి కానీ, లేకపోతే ఈవినింగ్ టైంలో టైంపాస్కి అయితే స్నాక్స్గా కానీ, చాలా చాలా రకాలుగానైతే వడియాలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు. మనమైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎండాకాలంలో మీకు బాగా త్వరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఈ వడియాలు. మీరు కూడా అయితే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ వడియాల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.